ఫ్రెండ్స్, నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎన్నడూ లేనంత పీక్ స్టేజ్లో ఉన్నాడు. బాలయ్య ఏ జానర్ సినిమా చేసినా ఖచ్చితంగా విజయం సాధిస్తున్నాడు. అఖండ మూవీతో స్టార్ట్ చేసిన బాలయ్య ఇప్పటి వరకు తన విజయాల యాత్ర కొనసాగిస్తూనే ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భవంతి కేసరిలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన బాలయ్య 4వ సినిమా అయిన డాకు మహారాజ్తో మరో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. డబుల్ హ్యాట్రిక్ విజయాలకు నాంది పలికాడు. రజనీకాంత్కి జైలర్ చిత్రం ఎలాంటిదో డాకు మహారాజ్ మూవీ బాలయ్యకి అలాంటి చిత్రమని అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసించారు. తన ప్రతి సినిమాలో భీకరమైన పవర్ఫుల్ డైలాగ్ చెప్తూ అభిమానులను ఉర్రూతలూగించే బాలయ్య ఈ సినిమాలో మాత్రం చాలా సెటిల్ పర్ఫార్మెన్స్తో ఇప్పటి వరకు తనలో అభిమానులు చూడని కొత్త కోణాన్ని పరిచయం చేశాడు. అందుకే అనకాపల్లి నుండి అమెరికా వరకు ఈ సినిమాకి ఓపెనింగ్ వసూళ్లు దద్దరిల్లాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. 82 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 98 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. హిందీలో కూడా 40 కోట్ల గ్రాస్ను వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. బాలయ్యకు పలు రికార్డులను క్రియేట్ చేసింది డాకు మహారాజ్ మూవీ. మొదటి రోజు ఓపెనింగ్ కలెక్షన్స్, అలాగే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా డాకు మహారాజ్ నిలిచింది. ఈ సినిమా ఓటీటీలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. 18 దేశాల్లో ట్రెండ్ అయింది ఈ మూవీ. ఇప్పటి వరకు ఈ సినిమా 79 మిలియన్ల వ్యూస్ను ఓటీటీలో సాధించింది. ఈ సినిమా 11 కేంద్రాల్లో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇంకా ఒక కేంద్రంలో థియేటికల్ రన్ను కొనసాగిస్తుంది. అయితే ఏ హీరోకైనా కొన్ని ఫేవరెట్ మాస్ ఏరియాలు ఉంటాయి. ఆ ఏరియాలో ఆ హీరోకి సంబంధించిన ఏ సినిమా వచ్చినా, అది ఫ్లాప్ సినిమా అయినా హిట్ సినిమా అయినా మంచి రన్ను కొనసాగిస్తూ ఉంటుంది. అలాంటి ఏరియానే బాలకృష్ణకు ఉంది. ఆ ఏరియానే చిలకలూరిపేట. బాలయ్య సినిమాలు ఆ ఏరియాలో వరుసగా 4 సినిమాలు 100 రోజులు కంప్లీట్ చేసుకున్నాయి. సిల్వర్ జూబ్లీ కూడా కంప్లీట్ చేసుకుంది ఒక మూవీ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ప్రస్తుతం డాకు మహారాజ్ మూవీ నేటితో 130 రోజుల రన్ను కంప్లీట్ చేసుకుంది. చిలకలూరుపేటలోని వెంకటేశ్వర థియేటర్లో చిలకలూరుపేట బాలయ్య సినిమాకు అడ్డాగా మారింది. ఈ సినిమా చిలకలూరుపేటలో 175 రోజులు సిల్వర్ జూబ్లీ ఆడుతుందా లేదా చూడాలి. అభిమానులు సిల్వర్ జూబ్లీ ఆడుతుందంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి.